నువ్వంటే చాలా ఇష్టమే పాట కానీ అన్నీ చాలా బాగా వచ్చాయి. సరే నేను ఎగ్జైట్గా ఉన్నాను. ఫస్ట్ ఇదే ఆడియో ఫంక్షన్, ఇదే స్టేజ్ మీద బిజినెస్ మ్యాన్ జరిగింది. ఇది మొత్తం పాటలు వచ్చాను. అలాగే మళ్ళీ ఈ సినిమా అవకాశం ఇచ్చేందుకు పురిజానాథ్ గారికి చాలా రుణపడి ఉంటాను. ఇందులో నేను రాసిన పాటల్లో నాకు బాగా నచ్చిన పాట ఏమీ సేతురా స్వామి అని. మన పేపర్లో టీవీల్లో చూస్తుంటాం, కుళ్ళు కాలువల్లో చెత్త కుండీల్లో కని పెంచి పడేసిన పిల్లలను చూస్తుంటాం. తల్లిదండ్రులు ఉండి లేని అనాథలుగా చాలా దుర్భరంగా బతుకుతుంటారు చాలామంది. వాళ్ళు ఒకసారి వాళ్ళ ఆత్మావలోకం చేసుకొని వాళ్ళ బాధను చెబితే వాళ్ళ గుండె ఘోషని ఒక భాషలో తర్జుమా చేస్తే, కన్నీటి భాషలోకి తర్జుమా చేస్తే అవుతుంది ఆ పాట. ఏమీ సేతురా స్వామి ఏమీ సేతు, ఏమీ సేతురా స్వామి నేనేమి సేతు, కుడుగూడు గుడ్డ ఇచ్చి తోడు మరిసిపోయావు, జాలి దయా లేవ నీకు దగా చేసిపోయావు, ఏడిపించి ఏడిపించి ఏమి బాగుపడతావు, ఏమి సేతుర స్వామి ఏమీ సేతు. పాలు ఎవరు పట్టారో పేరు ఎవరు పెట్టారో, తలుచుకుంటే ముద్ద దిగదు నన్ను ఎవరు కన్నారో, లగేజ్ ఎక్కువ అయ్యిందని వదిలిపెట్టిపోయారా, ఏమీ సేతుర స్వామి ఏమీ సేతు. నీ అనుమతి లేకుండా సీమ సిటుకుమంటుందా, అమ్మా నాన్న లేకుండా మనిషి పుటక ఉంటుందా, ఆడపిల్ల మాకొద్దని వదిలిపెట్టిపోయారా, ఏమీ సేతుర స్వామి ఏమీ సేతు. థ్యాంక్ యూ. ఇంత మంచి సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఈ పాట రాసే అవకాశం నాకు ఇచ్చిన పూరి అన్నయ్యకి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంత మంచి ట్యూన్ ఇచ్చిన రఘు కుంచేకి మళ్ళీ మరోసారి రవణమ్మ తర్వాత మళ్ళీ అలాంటి పాట సుబ్బలక్ష్మి రాశాను ఇందులో. సో బంపర్ ఆఫర్ తర్వాత మళ్ళీ రఘు కుంచేతో కలిసి వచ్చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే రవితేజ్ గారితో చాలా సినిమాలు వర్క్ చేశాను. పూరి జగన్నాథ్ గారు రవితేజ్ కాంబినేషన్లో వచ్చిన ఇట్లు సౌరమంజం నా కెరీర్ని గట్టెక్కించింది, నన్ను సక్సెస్ఫుల్ రైటర్గా నిలబెట్టింది. నా జీవితంలో ఎప్పుడు గుర్తుపెట్టుకున్న సినిమా అది. ఫస్ట్ హిట్ నేను చూసింది, ఫస్ట్ షీల్డ్ తీసుకుంది, ఫస్ట్ ప్లాటినం డిస్పాన్షన్ జరిగింది అదే సినిమా. అది నేను పోయే వరకు గుర్తుండిపోయే సినిమా. మళ్ళీ అలాంటి కాంబినేషన్లు వస్తున్న సినిమాలో మొత్తం పాటలు రాసే అవకాశం ఇచ్చేందుకు మరోసారి పూరి అన్నయ్యకి మనసా వాచ కన్నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీ అందరికీ బ్లెస్సింగ్స్ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ భట్ల గారు. అండ్ ఆడపిల్లలకు సంబంధించినటువంటి పాట నిజంగా చాలా టచింగ్ గా ఉంది. ఎన్నో పాటలు వచ్చాయి ఇలాంటివి. ఈ పాట ద్వారా కూడా చాలా మందిలో మార్పు రావాలని ఆశిద్దాం. ఆడపిల్ల కదా అని తక్కువ అంచనా వేయొద్దు, మిస్ చేయొద్దు. ఎందుకంటే నాలాంటి టాలెంటెడ్ ఆడపిల్లనో లేకపోతే ఇలియానా లాంటి బ్యూటిఫుల్ అమ్మాయినో మిస్ అయిపోతారు. ఓకే, సో నౌ ఫర్ ద బ్యూటిఫుల్ డాన్స్